మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక, దీవెన కలుగునగాక, కృప కలుగునగాక. ప్రియ దేవుని విడలారా, మనం ఈ జీవిత పయనంలో ప్రతిరోజు మనిషి కోరుకునేది ఏమిటంటే, నాకు కీడు జరగకూడదు, నాకు మేలే జరగాలి. మేలు కొరకు ఆరాడబడతాం, మేలుడు జరిగితే సంబరపడతాం. అది ఆ మేలును చూచి మనం ఎంత సంతోషిస్తాము. ఎప్పుడైనా మన జీవితంలో మేలు జరగవలన చోట కీడు జరిగిందనుకో, ముఖం వికారం అయిపోతుంది, మనసు కుంగిపోతుంది, ఇంటి వాతావరణం మారిపోతుంది, అన్నిట్లో మార్పు కనబడుతుంది. మీరు ఎప్పుడైనా ఊహించారా? మేలు నాకు జరగాలి అని అంటే ఏది మేలో కూడా నీకు తెలియాలిగా. ఒకటి జరిగింది, ఇది నాకు మేలు కాదు, ఇది జరిగింది, ఇది నాకు కీడు కారణం అని తెలిసినప్పుడు నువ్వు నడవలసిన మార్గం ఏంటంటే, ఈ మార్గంలో వెళితే నాకు మేలు జరుగుతాయి అని ఆ మార్గంలో నీవు నడవడం మొదలుపెట్టాలి. అరణ్యంలో నేను వెళతాను, అక్కడ నాకు వాగులు కావాలంటే సాధ్యం కాదుగా. గాఢాంధకారంలో చీకట్లో భయంకరమైన శాపకరమైన మార్గంలో వెళతాను, నాకు అక్కడ వెలుగు కలగాలి అంటే జరగదుగా. మన వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు ప్రయాణం చేసేటప్పుడు ఆ మార్గాన్ని వెళ్ళేటప్పుడు అడుగుతాం, టోల్ గేట్లు ఉన్నాయా, ఆ మార్గాన్ని వెళ్ళేటప్పుడు ఎక్కడైనా భోజన వస్తువు హోటళ్ళు ఉన్నాయా అంటే తెలుసుకుని వెళతాం. అది మన అవసరాలు తీరుతాయని. అదేవిధంగా మన జీవితంలో వెళ్ళేటప్పుడు కూడా మేలైన మార్గం ఏదో ఎరిగి అందులో నడిస్తే జీవితం మేలు. ఏమిటి మేలు? బైబిల్లో 128వ కీర్తనలో ఒక చక్కని మాట రాయబడింది. ఆ వాక్యాన్ని మీరు చాలాసార్లు చదివి ఉంటారుగా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి గురించి రాయబడిన మాటలు అక్కడ చాలా తేటగా రాసిపెట్టాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. అప్పుడు నీకేమవుతుందో తెలుసా? నిశ్చయముగా నీవు ధన్యుడు అవుతావు, నీకు మేలు కలుగుతుంది. ఆయన మార్గంలో వెళితే నేను కుటుంబీకుని చేస్తున్నాడు. అక్కడ రాసిన వాక్యం చదవనా? యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. అంటే కష్టార్జితం వ్యర్థం కాకుండా దేవుడు దీవెనకరమైన మార్గంలో నడిపిస్తాడు. నేను కుటుంబీకుని చేసి ఆయన నీకు భార్యను లేకపోతే భర్తను దయచేస్తాడు, అది నీకు మేలు. అంటే నీ కష్టార్జితం దీవెనకరంగా ఉండాలంటే ఆయన పవిత్రమైన త్రోవలో నీవు నడవాలి, అప్పుడు నీకు మేలు జరుగుతుంది. ఇంకొక మాట చెప్పనా? బైబిల్లో చక్కని మాట రాయబడింది. అదేమిటంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వాక్యంలో, సుగంధి తైలము కంటే మంచి పేరు మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అంటే సుగంధ ద్రవ్యాలు నీ జీవితానికి అంటే నీ శరీరానికి వస్త్రాలు రాసుకుంటే వాసన కొద్దిసేపు ఉంటుంది, కొంత దూరం ఉంటుంది. నీ జీవితంలో కష్టపడి ఒక మంచివాడు అనిపించుకుని యథార్థవాదిగా, సత్యానుసారముగా, పవిత్రుడుగా, ప్రేమ కలిగిన వాడుగా, దేవుని వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే నీకు ఒక పేరు మిగులుతుందిగా. ఆ పేరంట సుగంధ ద్రవ్యముల కంటే చాలా మేలు. మరి ఈ మేలు నీకెందుకు దేవుడు కలుగు చేస్తున్నా, పొందలేకపోతున్నా? నా స్వార్థం, నేను, నా ఆస్తి అక్రమైన నాకు బతుకు అవసరం అనుకుంటావా? నేను ఒక మంచి పేరు సంపాదించాలని కోరుకుంటావా? ఈ రోజున మంచి పేరు నీవు నడిస్తే నీకు మంచి పేరే మేలు అంటున్నాడు. నీవు దేవుని త్రోవలో నడిస్తే నీ కష్టార్జితం అనుభవిస్తావు, నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, అది నీకు మేలు అంటున్నాడు. ఇలా చెబితే మరొక మాట రాయబడింది, మీరు మీ గుడారం నుంచి దుర్మార్గం తొలగించి నీ దేహాన్ని చెరిపే అపవిత్రత ఏదైనా ఆ అలవాట్లను విసర్జించి నువ్వు పవిత్రంగా నడిస్తే నీకు మేలు అని బైబిల్లో రాయబడింది. ఇట్లాంటి మాటలు ఎన్నున్నాయి. దేవుని మందిరమునకు పోవుట నీకు మేలు, ఆ దైవజనుని కలుగుట మేలు. బైబిల్లో ఏమని తెలుసా? యెహోవాను స్తుతించడం మేలు, మనోహరం, అది ఎంతో మేలు. మరి ఈ రోజున మేలైన మార్గంలో ఎందుకు వెళ్ళటంలా? నీ వ్యక్తిగత జీవితంలో మేలు జరగాలనుకున్నా, మీరు అనుభవించాలనుకున్నా, మీరులో కొనసాగాలి అనుకున్నా, మంచి పేరు కొరకు ప్రయాసపడు. నీ కష్టార్జితం దీవెనకరంగా ఉండడం, దేవుని మార్గంలో నడవడం మొదలుపెట్టు, యెహోవాను స్తుతించడం మొదలుపెట్టు, దేవుని మందిరాలను అడుగు పెట్టడం మొదలుపెట్టు. అన్ని మేలు నీకు వెంట నడిచొస్తాయి. ఆ కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు.
చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. బిడ్డలను వాక్యానుసారంగా పరభరితంగా మార్చండి. వాళ్ళ కష్టార్జితం దీవెనకరంగా వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం అది ఏదైనా దీవెనకరంగా మార్చండి. బిడ్డలకు జీవితాలు మంచిగా ఉండాలి. చదువైనా, వివాహాలైనా, ఉద్యోగాలను ఘనంగా చేయండి. వృద్ధులకు ఆరోగ్యం కలగాలి. ఆ ఇంట్లో శుభకార్యాలు జరగాలి. ఆ ఇంట్లో సంతానం లేని వారి సంతానం కలగాలి. మొండి సమస్యలు, అప్పులు, చికాకులు యేసునామమున లయపరచబడి కుటుంబానికి రక్షణ భాగ్యం కలగాలి. దీవించి మేలు చేయండి. యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.